ఏంటండి కాలర్ లైన్ లో ఉన్నారు కాలిఫోర్నియా నుంచి ఆనంద్ గారు ప్రశ్న అడగండి. నమస్తే దేవి ప్రసాద్ గారు. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ప్రగతి భవన్ ని చాలా మంచిగా డెవలప్ చేసేసి కామన్ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. అంటే ఒక కామన్ మ్యాన్ ఏదైనా కష్టం వస్తే ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి బదులు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకుందామంటే ఏనాడు అవకాశం ఇవ్వలేదు. దాని గురించి ప్రజలకు ఏమి ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా తనకి ఏ రకమైన పాఠం చెప్పాలో అది చెప్పారు. సమస్య ఇప్పుడు చిన్న కామన్ పీపుల్ కి ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఎలాగో ఫెయిల్ అయ్యారు, కన్న తండ్రిలాగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? జైల్లో కూతురు ఉంటే 3 నెలలు ఇంతవరకు చూడడానికి ఎందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు? తను ఒక కన్న తండ్రికి ఆ మాత్రమన్నా కనికరం ఉండదా అని అడుగుతున్నారండి. దానికి మీరేం చెప్తారండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు అంటే మీ ప్రశ్నలోనే జవాబు కనబడతా ఉంది. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు అనేటువంటి ఒక భావనకు మీరు మొదలే వచ్చి ప్రశ్న వేసినట్టుగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో వారు నిరంతరంగా పనిచేయడం వల్ల, పరిపాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్లే ఇవాళ 24 గంటల విద్యుత్ సాధ్యమైందనేటువంటి విషయం ఎవరిని అడిగినా చెప్తారు. అదొక్కటే కాదు, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి అనేక విషయాలు. కాబట్టి కేసీఆర్ గారు ఫెయిల్ అయ్యారు అనేటువంటి దానికి తావులేదు. ఎందుకంటే డెఫినెట్గా అంతకంటే మెరుగ్గా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాటితో నేను ఏకీభవిస్తా. కానీ మొత్తానికి కేసీఆర్ గారు ఫెయిల్ అయ్యారనేటువంటి వాదనలో సహేతుకం లేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాను. అయితే కేసీఆర్ గారు ఏదో కూతురు దగ్గరికి పోలేదు, కనికరం లేదు అనేటువంటి విషయాలకి అసలు ఎవరైనా కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం అంతా కుటుంబం. ఆ కుటుంబ సభ్యులు దెబ్బ తగిలితేనే, కుటుంబ సభ్యులు రోధిస్తేనే, కుటుంబ సభ్యులు ఆవేదన చెందితేనే వారు ఆవేదన చెందరు. తెలంగాణ సమాజంలో ఎవరు ఆవేదన చెందినా ఆవేదన చెందేటువంటి మనసున్నటువంటి నాయకుడు. కాబట్టి మీరు దీనికి పోల్చి కనికరం లేదు అని అనడం అనేటువంటిది ఇది కొంత సమాచార లోపంగా నేను భావిస్తా ఉన్నాను. అయితే దేవి ప్రసాద్ గారు, మీరు ఇందాక కమిషన్ కి క్రెడిబిలిటీ లేదు అంటున్నారు. క్రెడిబిలిటీ లేనందువల్లే విద్యుత్ విచారణ కమిషన్ కి సమాధానం ఇవ్వమంటే కమిషన్ నే తప్పు పడుతున్నారు కేసీఆర్ అని అనుకోవచ్చా? నేను మేడం నేనేమంటున్నంటే, క్రెడిబిలిటీ లేకుండా కమిషన్ వ్యవహరిస్తున్నది అనేటువంటి భావన వచ్చే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే అంతకుముందే అంటే ఒక కమిషన్, ఎవరైనా ఒక కమిషన్ వేస్తే కమిషన్లో ఉండేటువంటి టర్మ్స్ ఎట్లా అవినీతి జరిగిందనో లేకుంటే విద్యుత్కు సంబంధించినటువంటి అంశాల మీద వారు పరిశీలించినప్పుడు అందరు వివరణలు తీసుకోవచ్చు. తీసుకున్నాక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత టోటల్గా నివేదిక ప్రభుత్వం సంబంధిత శాసనసభలోనో ఇంకెక్కడనో పెట్టి చర్చిస్తుంది. లేకుంటే దాని మీద విచారణ చేయించే అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైతే ఉందంటే, అసలు విచారణ జరపకుండానే, విచారణ పూర్తి కాకుండానే ఒకేసారి ప్రభుత్వం, ప్రతిపక్షాలు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేసినటువంటి వాదననే సహేతుకమైనటువంటి వాదన అనేటువంటి పద్ధతిలో వారు మాట్లాడడం అనేటువంటిదే ఇక్కడ సంబంధించి క్రెడిబిలిటీ అనేది. నేను ఎందుకనంటే నరసింహారెడ్డి అంటే చాలా గౌరవం ఉంది మాకు. ఎందుకంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా వారు మాతో అనేక వేదికల్లో పంచుకున్నటువంటి వ్యక్తి. మాకు వ్యక్తిగతమైనటువంటి ఆయనతో ఏం తగాదాలు లేవు, వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో మాకు ఎటువంటి సందర్భం. కానీ ఒక కమిషన్ అన్నప్పుడు దానికి ఉండేటువంటి సొసైటీలో ఉండేటువంటి క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకొని మేము ఏమంటామంటే, మీరు అసలు ఏమీ తేలకుండానే ఒకవైపు మాట్లాడేటువంటి పద్ధతి వలన కమిషన్కు ఉండేటువంటి క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మేము హాజరు కావడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది అనేటువంటి విషయాన్ని మేము ఆ లేఖలో ప్రస్తావించామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను.